హలో గైస్, ఇప్పుడు మనం బిజినెస్ లా అండ్ ఎథిక్స్ లో లాంగ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నేను ప్రీవియస్ క్వశ్చన్ అంటే ప్రీవియస్ వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది మీకు చూపించాను అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, జస్ట్ ఒకసారి హ్యావ్ ఏ బ్రీఫ్ లుక్. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటి అని చెప్పేసి, షార్ట్ క్వశ్చన్స్ అండ్ లాంగ్ క్వశ్చన్స్. ఇప్పుడు వచ్చేసి మనం 1 by 1 డీటెయిల్గా తెలుసుకుందాం ఆన్సర్స్ ఏంటి అనేది. ఓకేనా? So first of all, write about essential element of valid contracts. Okay, what are the essential elements? ఒక కాంట్రాక్ట్ చేస్తున్నామంటే ఆ కాంట్రాక్ట్ మధ్యలో ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. సో ఇది ఇంపార్టెంట్ చాలా. సో మనం చూద్దాం. డెఫినేషన్ చూస్తే, ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఈజ్ ఏ లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్. ఓకే, లీగల్ అగ్రిమెంట్ అనమాట. లీగల్ అగ్రిమెంట్. ఓకే, లీగల్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 or more parties. ఒక ఇద్దరి మధ్యలో కానీ, లేదంటే ముగ్గురు మధ్యలో కానీ, లేదంటే ఇంకా అంతకంటే ఎక్కువ మెంబర్స్లో కానీ ఒక అగ్రిమెంట్, ఒక ఒప్పందం అనేది జరిగితే దాన్ని వ్యాలిడ్ కాంట్రాక్ట్ అని అంటారు. ఓకే, దట్ ఎస్టాబ్లిష్ మ్యూచువల్ ఆబ్లిగేషన్స్. ఓకే, అంటే ఇద్దరి మధ్యలో కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ ఆబ్లిగేషన్స్. ఇప్పుడు నాకు ఇది ఇస్తే నీకు అదే, ఇప్పుడు సపోజ్ నువ్వు నాకు ఇవ్వు, నేను నీకు ఇస్తాను అని ఒక ఒప్పందం అనమాట. ఓకే, నాకు ఇది ఇవ్వాలి, నేను నీకు ఇది ఇస్తాను. సపోజ్ నేను డబ్బులు ఇస్తే నువ్వు నాకు వస్తువు ఇవ్వాలి. సో అదొక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఆబ్లిగేషన్ అనమాట. ఓకేనా? అది కాంట్రాక్ట్. టు ఎన్ష్యూర్ ఎన్ఫోర్సబిలిటీ, కాంట్రాక్ట్స్ మస్ట్ కంటైన్ essential elements. These elements are depending upon the jurisdiction but generally include. సో గైస్, అసలు ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు డీటెయిల్గా చూసుకుందాం. ఓకేనా? కాంట్రాక్ట్స్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి అనేది. సో ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. ఏంటి? ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, మీకు ఇస్తున్నాను. ఏమి ఇస్తున్నాను? లైక్ ఇప్పుడు నేను ఒక వస్తువు ఇస్తున్నాను, మీకు ఒక ఆఫర్ చేస్తున్నాను. సార్ మీరు ఇది తీసుకోండి, బాగుంటుంది, సో మీరు వాడడానికి చాలా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది మీ లైఫ్లో అని చెప్పేసి ఒక వస్తువు ఇస్తున్నాను. సో నేను ఇచ్చిన దాన్ని మీ ఆఫర్ అంటారు. సో మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తే, మీరు తీసుకుంటే దాన్ని యాక్సెప్టెన్స్ అంటారు. సపోజ్ మీరు ఒక అమ్మాయికి ఉన్నారు, ప్రపోజ్ చేస్తున్నారు. సో దాని ఆఫర్, మీరు అంటే అమ్మాయి ఆఫర్ లాగా ఫీల్ అవ్వాలి దాన్ని, లైక్ మీరు వ్యాలిడ్ అనిపించాలి అమ్మాయికి. సో ఆఫర్ అంటారు దాన్ని. యాక్సెప్టెన్స్ అంటే తను రిసీవ్ చేసుకోవడం, మీ లవ్ని యాక్సెప్ట్ చేయడం యాక్సెప్టెన్స్. ఓకే, ఇద్దరి మధ్యలో కూడా ఒక అండర్స్టాండింగ్ అనమాట. అదొక అగ్రిమెంట్ని మనం కాంట్రాక్ట్ అని చెప్పొచ్చు. అది లీగల్. సో బలవంతం చేయడం అది కరెక్ట్గా, విచ్ ఈజ్ ఇల్లీగల్ స్పాట్ని మనం కాంట్రాక్ట్ అనము. సో ఓకేనా, లీగల్గా జరిగే అగ్రిమెంట్ని మనం కాంట్రాక్ట్ అని అంటాం. ఓకేనా? సో గైస్, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం తీసుకున్న దాన్ని, మీకు అర్థమవుతుంది తొందరగా అని చెప్పి, బట్ నాట్ అన్ ఇంటెన్షన్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు డెఫినేషన్ చూస్తే, లైక్ ప్యాసేజ్ వైజ్ చూస్తే, ఏ కాంట్రాక్ట్ బిగిన్ విత్ అన్ ఆఫర్ మేడ్ బై ద వన్ పార్టీ టు అనదర్. ఓకే, వన్ పార్టీ టు అనదర్, ఒక పార్టీ ఇంకో పార్టీకి ఆఫర్ ఇవ్వడం అనమాట. ఎక్స్ప్రెసింగ్ ఏ విల్లింగ్నెస్ టు ఎంటర్ ఇంటూ ఏ సిగ్నిఫికెంట్ అగ్రిమెంట్. ద ఆఫర్ మస్ట్ క్లియర్. ఓకే, అసలు ఏం ఇవ్వాలనుకుంటున్నాం అనేది చాలా క్లియర్గా ఉండాలి అండ్ డెఫినెట్గా ఉండాలి. సో నేను ఇక కొంచెం చెప్పకుండా ప్రోడక్ట్ గురించి అట్లా ఉండొద్దు, ఏదైనా క్లియర్ కట్గా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ మినిట్, అదర్ పార్టీ. సో అదర్ పార్టీకి నువ్వు ఏమైతే ఇవ్వాలనుకుంటున్నావో, ఏవైతే చెప్పాలనుకుంటున్నావో చాలా క్లియర్ కట్గా డిఫైన్ చేసి చెప్పాలన్నమాట. ఓకేనా? యాక్సెప్టెన్స్ అకర్స్ వెన్ ద అదర్ పార్టీ అగ్రీస్ ఇన్ టు ద టర్మ్స్ ఆఫ్ ఆఫర్. ఓకే, వితౌట్ ఎనీ కండిషన్స్ ఆర్ మోడిఫికేషన్స్. సో యాక్సెప్టెన్స్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? అకర్స్ వెన్ ద అదర్ పార్టీ అగ్రీస్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఆఫర్ వితౌట్ ఎనీ కండిషన్స్ అండ్ మోడిఫికేషన్స్. ఓకే, ఆఫర్లో నువ్వు ఇప్పుడు ఇచ్చిన ఆఫర్ మళ్ళీ నేను మాడిఫై చేస్తాను, అప్పటికి అలా ఉండదు, ఇప్పుడు చెప్పిన మాటలు అప్పటికి ఇంకోలాగా ఉంటాయి, అప్పటికి మాటలు వర్తించవంటే నడవదు. సో ఇప్పుడు ఏదైతే చెప్తావో కూడా లైఫ్ టైం కూడా, ఫ్యూచర్లో కూడా అదే మాట మీద డిపెండ్ అయి ఉండాలి. అదే ఆఫర్ అంటే, అప్పుడే యాక్సెప్ట్ చేయడానికి ఒప్పుకుంటారని చెప్పేసి అంటున్నారు అనమాట. నెక్స్ట్, లీగల్ కెపాసిటీ. ఓకే, ఆల్ పార్టీస్ ఎంటరింగ్ ఇన్ టు ద కాంట్రాక్ట్స్ మస్ట్ హ్యావ్ లీగల్ కెపాసిటీ టు డూ సో. సో కెపాసిటీ కూడా ఉండాలి. కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినంత మాత్రాన నేను చేస్తానన్నా అంటే ఎవడు పడితే ఆడు ఎంటర్ అవ్వద్దు అనమాట. లీగల్ కెపాసిటీ, నీకు ఆ కాంట్రాక్ట్లో లైక్ సక్సెస్ఫుల్గా కాంట్రాక్ట్ని ఫుల్ఫిల్ చేసే కెపాసిటీ కూడా ఉండాలన్నమాట. ఇక కాంట్రాక్ట్ తీసుకొని నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పి చేయొద్దు అనమాట. ఓకే, దిస్ మీన్స్ దే మస్ట్ బి సౌండ్ మైండ్. ఓకే, ఏదో వాళ్ళకి అన్నీ తెలిసి ఉండాలి, మంచి ఆలోచించే వ్యక్తులతో మనం కాంట్రాక్ట్ అనేది చేయాలన్నమాట. సో ఏది పడి అంటే తెలివితో చేసుకొని వాడు ఏదో స్టార్టింగ్లో తీసుకొని లాస్ట్కి కాంట్రాక్ట్లో ఫెయిల్ చేసిండు అనుకో. సపోజ్ ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నా గాయస్ నీకు, లైక్ ఇప్పుడు నాకు ఒక అంత పెద్ద ఎందుకు కానీ ఏదైనా ఫంక్షన్కి మీకు ఆర్డర్స్ క్యాటరింగ్ సర్వీసెస్ ఉంది. సో క్యాటరింగ్ సర్వీసెస్ని నేను బుక్ చేస్తున్నా.
సో ఆ బుక్ చేసి వాడు ఎవడైతే క్యాటరింగ్ సర్వీస్ తీసుకుంటాడో వాడు సౌండ్ మైండ్, అంటే వాడు కాంట్రాక్ట్ అనేది ఫుల్ఫిల్ చేసేటట్టు ఉండాలన్నమాట. మంచి అంటే వాడు ఇంతకుముందు చేసి మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, మంచి నాలెడ్జబుల్ పర్సన్ ఉంటేనే వానికి కాంట్రాక్ట్ ఇవ్వాలి. సో వానికి ఇవ్వకుండా అంటే ఎవరికో తెలియనివానికి ఇచ్చేస్తే వాడు ఏం చేస్తాడు, కాంట్రాక్ట్ అనేది ఫెయిల్ చేస్తాడు. అవును. సో సౌండ్ అంటే చేసేటోనికే మనం ఇవ్వగలనమాట. ఓకేనా. అండ్ లీగల్ ఏజ్, సో ఏజ్ కూడా ఉండాలి. 18+ ఏజ్ ఉన్న వాళ్ళకి మనం ఆర్డర్స్ అనే కాంట్రాక్ట్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇండివిజువల్స్ హూ ల్యాక్ లీగల్ కెపాసిటీ such as minors or individuals who are under the influence of drugs or alcohol cannot form a valid contract. ఓకే. సో ఈ డ్రగ్స్, ఆల్కహాల్ వీటికి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు కాంట్రాక్ట్ని ఫామ్ చేయలేరు. ఎందుకంటే మందు కష్టపడ్డాడు లైక్ వాళ్ళు కాంట్రాక్ట్స్ అనేవి ఫెయిల్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాఫుల్ పర్పస్. సో మనం ఏదైనా కాంట్రాక్ట్ చేస్తున్నప్పుడు పర్పస్ అనేది లాఫుల్ ఉండాలి. అంటే అన్లాఫుల్ అంటే మనకి ఏదైనా చట్టబద్ధంగానే మనం నడుచుకుంటూ పోవాలన్నమాట. అంటే అన్లాఫుల్ చేసినాం అనుకోండి ఇల్లీగల్ అవుతుంది. ఇల్లీగల్ అయినప్పుడు మనకి కేసు ఫైల్ అవుతుంది. కానీ ఇప్పుడు సపోజ్ నేను ఇద్దరి మధ్యలో ఒప్పందం జరుగుతున్నప్పుడు నేను డ్రగ్స్ అమ్ముతాను, లేకపోతే నేను ఇంకేదైనా ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేస్తానంటే నడవది. ఓకే. సో ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద కాంట్రాక్ట్ మస్ట్ బి లాఫుల్. ఓకే. The contracts must be illegal. Contracts with illegal objectives such as agreements to commit a crimes చేయడం కానీ, సో పబ్లిక్ పాలసీని వైలేట్ చేయడం కానీ అలాంటి మాత్రం పెట్టుకొని కాంట్రాక్ట్ చేయొద్దు. ఓకేనా. నెక్స్ట్ మ్యూచువల్ కన్సెంట్. సో ఇద్దరి మధ్యలో కూడా మంచి అండర్స్టాండింగ్ ఉండాలన్నమాట. బోత్ ద పార్టీస్ మస్ట్ ఫ్రీలీ కన్సెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ వితౌట్ ఎనీ డ్యూరేస్, coercion and fraud or misrepresentation. If consent is obtained through unlawful means, one party is misled about the terms of contract, it may be voidable. Okay. సో ఇక్కడ ఎలాంటి ఫ్రాడ్స్ కానీ, కోయర్షన్ కానీ, మిస్రిప్రజెంటేషన్ కానీ ఉండొద్దు. ఇద్దరు పార్టీల మధ్యలో ఏదైనా కానీ ఫేర్గా ఉండాలి. సో if consent is obtained through unlawful means or one party is misled about the terms of the contract, it may be voidable. ఓకే. సపోజ్ ఒక పార్టీ కనుక మిస్లీడ్ చేసింది అనుకోండి, ఆ కాంట్రాక్ట్ అనేది వాయిడ్ అయిపోతుంది అనమాట. ఒప్పందం అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో అట్లా చేయొద్దు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కన్సిడరేషన్. సో ఏదైనా కానీ ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంటే దేనికి ఉంటుంది, డబ్బుల గురించి, ఏదంటే ఏదైనా ఒకటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. సపోజ్ నేను ఏదైనా వస్తువునికి ఇస్తున్నా అంటే రిటర్న్ నీ నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను, ఏదో ఒక కన్సిడరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాను. లైక్ మనీ కానీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ. ఓకే. నేను నీకు వస్తువు ఇస్తాను, నాకు మనీ కానీ ఇవ్వు, లేదంటే ఇంకా దానికి రిప్లేస్మెంట్గా వేరే గూడ్స్ ఇవ్వు, లేదంటే సర్వీస్ అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాం. దాన్ని మనం కన్సిడరేషన్ అని అంటాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఈచ్ పార్టీ మస్ట్ గివ్ అప్ సంథింగ్ వాల్యూ టు ద అదర్. ఓకే. సో వితౌట్ కన్సిడరేషన్ కాంట్రాక్ట్ ఈస్ జనరలీ నాట్ యాక్సెప్టబుల్, ఎన్ఫోర్సబుల్. ఓకే. కన్సిడరేషన్ లేకుండా ఎవడు పని చేయడు. సో పైసలు అయితే మినిమం ఇప్పుడు మొత్తం పని అయిపోయినాక నువ్వు రైట్ ఓకే అంటే ఎవడు. ఓకే. పైసలు అయితే అడుగుతారు కదా. సో దాన్ని మనం కన్సిడరేషన్ అని అంటాం అనమాట. నెక్స్ట్ సర్టెనిటీ అండ్ క్లారిటీ. సో సర్టెనిటీ అండ్ క్లారిటీ అనేది ఉండాలన్నమాట. లైక్ మనం కాంట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఇంతకుముందు క్లారిటీ ఎట్లయితే ఉండాలని చెప్పాను, సేమ్ అదే పాయింట్ మళ్ళీ రిపీట్ అయింది. సో రైటింగ్స్ ఇన్ సమ్ కేసెస్. So whole contracts is generally void. Certain types of contracts must be in writings to be enforceable anamata. These includes characters for the sale of land. సో మనం ఏదైనా కాంట్రాక్ట్ జరుగుతున్నప్పుడు రైటింగ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు పట్టా పాస్బుక్లు అని అంటారు, లేకపోతే మనం పేపర్ మీద బాండ్ పేపర్లు అనేది రాస్తారు. సో అవి రాసి ఉంచాలన్నమాట. ఎందుకంటే మాటలతో పోయేది కాదు కదా. లక్షల టర్నోవర్, కోట్ల టర్నోవర్, లైక్ కోట్ల బిజినెస్ చేస్తున్నప్పుడు మనము ఏదో మనకి డాక్యుమెంట్ రైటింగ్ అనేది ఉండాలి. సో అది కాంట్రాక్ట్ లో అది కూడా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ ఫామ్. ఏదైనా కానీ ప్రాపర్ ఆర్డర్ లో కాంట్రాక్ట్ అనేది ఉండాలని చెప్పేసి ఉంటున్నాయి. ఈ నాట్ సో ఇంపార్టెంట్ ఈ సబ్ హెడ్డింగ్స్ అన్ని. జస్ట్ స్టార్టింగ్ లో చెప్పిన ఒక 5-6 సబ్ హెడ్డింగ్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రైట్ అబౌట్ ద రెమెడీస్ అవైలబుల్ ఫర్ ద బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. అంటే ఇప్పుడు సపోజ్ కాంట్రాక్ట్ అంటే ఏంటో మనకు అర్థమైంది. ఇప్పుడు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక పార్టీ ఫెయిల్ అయింది, లైక్ ఒప్పందంలో మన ఇద్దరి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది, బట్ నువ్వు ఫుల్ఫిల్ చేయలేకపోయినావు. ఏంటి, నాకు టైంకు నువ్వు క్యాటరింగ్ సర్వీసెస్ ఇస్తాను, ఇప్పుడు ఇయ్యకొచ్చినావు, ఫెయిల్ అయిపోయింది. సో అలాంటప్పుడు నువ్వు నాకు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు నాకు ఏ విధంగా నువ్వు నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఎవడైతే బ్రీచ్ చేసిండో కాంట్రాక్ట్ ని, వాడు ఏ విధంగా నాన్ బ్రీచ్ పర్సన్ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలి, ఆ రెమెడీస్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. సో వెన్ ద కాంట్రాక్ట్ ఈస్ బ్రీచ్డ్,
ఎప్పుడైతే కాంట్రాక్ట్ బ్రేక్ చేసినామో మీనింగ్ వన్ పార్టీ ఫెయిల్స్ టు ఫుల్ఫిల్ ద ఆబ్లిగేషన్స్ ఆఫ్ అనదర్ పార్టీ. సో ఎప్పుడైతే ఒక పార్టీ ఇంకొక పార్టీ ఆబ్లిగేషన్స్ ని ఫుల్ఫిల్ చేయరు, అంటే ఒక పర్సన్ ఇంకొక పర్సన్ ఆబ్లిగేషన్స్ ని ఫుల్ఫిల్ చేయరు, అప్పుడు మనం అది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని అంటారనమాట. ద ఇన్నోసెంట్ పార్టీ ఈజ్ ఎంటైటిల్డ్ టు సీక్ రెమెడీస్ టు అడ్రస్ ద బ్రీచ్. ఓకే, ఇన్నోసెంట్ పార్టీ అయితే ఏ పార్టీ అయితే నీతో కాంట్రాక్ట్ చేసి మోసపోయిందో నీ వల్ల, ఆ పార్టీకి నువ్వు ఏదో విధంగా హెల్ప్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డ్యామేజెస్. సో డ్యామేజెస్ ఇప్పుడు నువ్వు డ్యామేజ్ చేసినట్టే కదా, like ఆ పార్టీకి damages are the most common remedy for the breach of contract. They are designed to compensate non-breaching party for the loss of suffering as a result of the breach. Damages can include compensatory damages. సో నువ్వు ఏం చేయాలి, సపోజ్ నీ వల్ల లాస్ అయింది, నీ వల్ల ఒక పర్సన్, మీ కాంట్రాక్ట్ లో ఉన్న పర్సన్ కి లాస్ అయింది, అతనికి ఏదైనా కంపెన్సేషన్ ఇవ్వాలి నువ్వు. అంటే సరే సార్ నేను వెళ్ళిపోతున్నా కాబట్టి ఇన్ని డబ్బులు తీసుకో, నీకు పెద్దగా లాస్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి అతనికి డబ్బులు ఇవ్వాలన్నమాట. ద మెయిన్ ఎయిమ్ ఈస్ టు పుట్ నాన్ బ్రీచింగ్ పార్టీ ఇన్ ద పొజిషన్ దే వుడ్ హ్యావ్ బీన్. ఓకే, వాళ్ళు ఎక్కడైతే లాస్ అయ్యారో మళ్ళీ అదే పొజిషన్ కి రీస్టోర్ చేసేటట్టు నువ్వు వాళ్ళకి కంపెన్సేషన్ అనేది ఇవ్వాలన్నమాట, ఎవడైతే బ్రీచ్ చేసిండో వాడు. Compensatory damages cover direct losses. Okay, direct losses, financial losses or expenses. Financial losses ఏమన్నా జరుగుతాయి అని అనిపిస్తే ఆ పర్సన్ కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే లేకుండా అతనికి డబ్బులు అనేవి ఇవ్వాలన్నమాట. ఓకే, నెక్స్ట్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్. స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఇన్ ద సెన్స్, ఒక నిమిషం, in case of monetary damages are inadequate to compensate non-breaching party, court may order some specific performance. ఇప్పుడు సపోజ్ డబ్బులతోని పోయేది అనుకుంటే డబ్బులు కట్టి మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు, బట్ డబ్బులతో పోదు అంటే నువ్వు ఏదైనా స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ చేయాలి అంటే అలాంటి స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కూడా కోర్టు చెప్తుంది అనమాట. నువ్వు దానికి తీర్పు, సరైన తీర్పు ఏంటి, నువ్వు నన్ను మోసం, ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఒప్పందం జరిగినప్పుడు ఒక పర్సన్ ఇంకొక పర్సన్ ని మోసం చేసిండు అన్నప్పుడు సరైన తీర్పు ఏంటి అనేది కోర్టు దగ్గరికి వెళ్తే వాళ్ళు తీర్పు చెప్తారు. అలాంటి యాక్షన్ చేయడాన్ని మనం స్పెసిఫిక్ పర్పస్ అని అంటారు అనమాట. So this remedy requires the breaching party to fulfill the contract obligations of a specific contract. Next వచ్చేసి restriction. Restriction అనేది is a remedy that affects, cancels the contract or restores the parties to their pre-contractual position. సో మొత్తానికి ఇక ఇద్దరి మధ్యలో కూడా బ్రీచ్ జరిగింది కాబట్టి క్యాన్సిల్ చేయడం, కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేయడాన్ని మనం రెస్ట్రిక్షన్ అని అంటారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి liquidated damages. Some contracts include provisions for the liquidated damages, while specify the advance the amount of damages to be paid in the event of a breach. So liquidated damages అంటే ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది గైస్. ఓకే, సో ఆల్రెడీ తెలుసు, అంటే ఒప్పందం జరిగినప్పుడు ఇప్పుడు సపోజ్ నువ్వేం చేయాలి, ఒక మన ఐటమ్స్ ని ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ట్రాన్స్పోర్ట్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు కొన్ని డ్యామేజెస్ అవుతాయి అని చెప్పేసి అలాంటి లిక్విడిటీ డ్యామేజెస్ కి మేము బాధ్యతలు వహిస్తామని చెప్పడం, అలాంటి అమౌంట్ కట్టియడం. ఓకే, దాన్ని మనం లిక్విడిటీ డ్యామేజెస్ అని అంటాం అనమాట. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ రెమెడీ. నెక్స్ట్ వచ్చేసి మిటిగేషన్. మిటిగేషన్స్ అంటే నాన్ బ్రీచింగ్ పార్టీ హ్యాస్ ఎ డ్యూటీ టు మిటిగేట్ ఆర్ మినిమైజ్ దేర్ లాసెస్ రిజల్టింగ్ ఫ్రమ్ ద బ్రీచ్. సో వాళ్ళ డ్యూటీ అనమాట. ఇప్పుడు నాన్ బ్రీచింగ్ పార్టీ పట్టించుకోవాలి. సో ఎవరికి లాస్, నాన్ బ్రీచింగ్ పార్టీ వాళ్ళకే కదా. ఎవరు బ్రీచ్ ఎవరైతే చేసిండో కూడా హ్యాపీగానే ఉంటాడు. సో ఇది ఓవర్ డ్యూటీ, నాన్ బ్రీచింగ్ పార్టీ వాళ్ళ డ్యూటీ ఏంటి, వాళ్ళ లాస్ ని వాళ్ళు తగ్గించుకోవాలి. అంటే తగ్గించుకోవడాన్ని మనం మిటిగేషన్ అని అంటారు. ఓకే, తగ్గించుకోవడం. సో ఈ లాస్ ని తగ్గించుకోవడం, వాళ్ళు పట్టించుకోవడం అనేది ఎవరి డ్యూటీ, నాన్ బ్రీచింగ్ పార్టీ వాళ్ళ డ్యూటీ, లేకపోతే వాళ్ళే లాస్ అవుతారు. సో దట్ ఈస్ వాట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గైస్, డిఫరెన్స్ బిట్వీన్ ఇండెమ్నిటీ అండ్ గ్యారంటీ. సో ఇండెమ్నిటీ అండ్ గ్యారంటీ అనేది ఏంటి, డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం గైస్. జస్ట్ జనరల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ ఇండెమ్నిటీ అండ్ గ్యారంటీ అనేది. సో గైస్, ఇండెమ్నిటీ అంటే ఇప్పుడు ఇద్దరి మధ్యలో జరిగే ఒప్పందం అనమాట. ఓకే, గ్యారంటీ అంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇప్పుడు సెల్లర్ కి బయ్యర్ కి మధ్యలో థర్డ్ పర్సన్ ఎవరైతే ఏజెంట్ లాగా పనిచేస్తారో, బ్రోకర్ లాగా, లైక్ మీడియేటర్ లాగా ఉంటారో వాడు చేసేటటువంటిది గ్యారంటీ. నెక్స్ట్ లైక్ ఇండెమ్నిటీ అంటే డైరెక్ట్ సెల్లర్ బయ్యర్ కి చేసేటటువంటిది ఇండెమ్నిటీ. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇండెమ్నిటీ అండ్ గ్యారంటీ ఆర్ ద టూ డిస్టింక్ట్ లీగల్ కాన్సెప్ట్ ఆఫెన్ యూజ్డ్ టు కాంట్రాక్ట్ టు allocate risk and provide assurance to the parties involved. ఓకే, సో నేచర్ ఆఫ్ అప్లికేషన్ ఎలా ఉంటుంది, ఇండెమ్నిటీలో ఎలా ఉంటుంది. సో ఇండెమ్నిటీ వన్ పార్టీ ఇండెమ్నిఫైర్ అగ్రీస్ టు కంపెన్సేట్ అదర్ పార్టీ ఫర్ ద లాస్. ఇండెమ్నిఫైర్ అంటే సపోజ్ సెల్లర్ అనుకోండి, సో అగ్రీ అవుతాడు. కంపెన్సేట్ అంటే
విరాళం చెల్లించడానికి ఎవరికి అదర్ పార్టీకి. సో ఇండెమ్నీకి ఎవరైతే తీసుకుంటారో బయ్యర్ లాగా అనుకోండి ఫర్ ద లాస్ ఆర్ డ్యామేజెస్, అది ఎవరైతే కొన్న వస్తువుకి లాస్ ఆర్ డ్యామేజెస్ ఉంటే కంపెన్సేట్ చేయడం. ఓకే, యాజ్ అ రిజల్ట్ స్పెసిఫైడ్ ఇన్ ఈవెంట్స్ ఆర్ సర్కమ్స్టాన్సెస్ ద ఇండెమ్నిఫైర్ ఎసెన్షియల్లీ ప్రామిస్ హోల్డ్ హార్మ్లెస్ అండ్ ఇండెమ్నిటీ గెట్స్ సర్టెన్ లయబిలిటీస్. ఓకే, ఏంటంటే అమ్మేవాడు ఏమంటారు, నేను ప్రామిస్ చేస్తున్నా, ఈ ఇండెమ్నిఫైర్ అంటే అమ్మేవాడు అని గుర్తుపెట్టుకోండి, నేను ప్రామిస్ చేస్తున్నా మీకు ఈ ప్రోడక్ట్ తీసుకుంటే మీకు ఏ ఇబ్బంది కాదు, మీరు తీసుకోండి, దీనికి పూర్తి రెస్పాన్సిబిలిటీ నాది మీకు అని చెప్పేసి, ఏదైనా లాస్ వస్తే మీరు ఈ ప్రోడక్ట్ వల్ల మేము ప్రాబ్లమ్స్ డ్యామేజెస్ ఫేస్ చేస్తే నేను మీకు లైక్ మళ్ళా కంపెన్సేషన్ చేస్తాను అని చెప్పి ఇవ్వడం. ఓకే, సో దాన్ని మనం ఇండెమ్నిటీ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి గ్యారంటీ అంటే కూడా ఒక సర్టెన్ 4 to 5 years మనకి 2-3 years మనకు ప్రోడక్ట్ మీద గ్యారంటీ ఇస్తున్నా అని చెప్పి ఎవడంటాడు, మధ్యలో ఎవడైతే షాప్ పెట్టుకుంటాడో అక్కడ ప్రొడక్షన్ కి మనకి సెల్లర్ కి మధ్యలో ఎవరైతే షాప్ పెట్టుకుంటాడో వాడంటాడు. సో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనకు ఉంటుంది థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయిన. గ్యారంటీ ఇన్వాల్వ్స్ ప్రామిస్ మేడ్ బై ద వన్ పార్టీ టు ద అనదర్ పార్టీ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ద థర్డ్ పార్టీ. ఓకే, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉంటాడు అనమాట. నెక్స్ట్ ఇన్ ద సేమ్ ఈవెంట్ ఆర్ డిఫాల్ట్ ఆర్ నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డెప్టర్. సో అంతే గైస్, గ్యారంటీ అంటే ఏందో మీకు చెప్పేసిన. నెక్స్ట్ ఏంటంటే స్కోప్ ఆఫ్ ప్రొటెక్షన్. సో ఇండెమ్నిటీలో స్కోప్ ఆఫ్ ప్రొటెక్షన్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ టిపికలీ బ్రాడర్ అనమాట, ఎక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ గ్యారంటీలో వచ్చేసి లిమిటెడ్ స్కోప్. ఓకే, స్కోప్ ఈజ్ లిమిటెడ్ అని రాసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ లయబిలిటీ. సో ప్రైమరీ లయబిలిటీస్ arises indemnityలో ప్రైమరీ లయబిలిటీ arises only when the specified event or circumstances occur like leading to loss or damages for the indemnity. అండ్ ఈ ఇండెమ్నిటీలో లయబిలిటీ ఎప్పుడవుతుంది, ఎప్పుడైతే మనం లైక్ ఇండెమ్నిటీ లాస్ ఫేస్ చేస్తారో అప్పుడే లయబిలిటీ అరైజ్ అవుతుంది. ఎవరికి, ఇండెమ్నిఫైర్ కి. ఎవరైతే కాంట్రాక్ట్ అంటే ఎవరైతే ప్రోడక్ట్ సేల్ చేసారో ఆ పర్సన్ అనమాట, ఆ పర్సన్ కి లయబిలిటీ అప్పుడే అరైజ్ అవుతుంది, అప్పుడే కట్టాల్సి వస్తుంది డబ్బులు. నెక్స్ట్ వచ్చేసి గ్యారంటీయర్ అంటే ఎవరైతే గ్యారంటీ ఇస్తున్నారో వాళ్ళు. సో వాళ్ళకి ఎప్పుడు లయబిలిటీ అరైజ్ అవుతుంది, ఇండిపెండెంట్లీ ఆఫ్ ఎనీ డిఫాల్ట్ బై ద ప్రిన్సిపల్ డెప్టర్. ఓకే, సో అప్పుడు ఎప్పుడైనా తీసుకున్న వాడు ఏమైనా డ్యామేజెస్ ఫేస్ చేసినప్పుడు ఈయనకు కూడా అప్పుడే లయబిలిటీ అనేది అరైజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పార్టీస్ ఇన్వాల్వ్. సో పార్టీస్ ఇన్వాల్వ్ అని ఇండెమ్నిటీలో 2 persons ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఓకే, 2 parties ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అండ్ గ్యారంటీలో వచ్చేసి 3 parties ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకేనా, సో 3 parties అని ఇక్కడ ఉంది చూడండి. సో 3 parties ఇన్వాల్వ్ అయి ఉంటాయి, లైక్ మీడియేటర్ కానీ బయర్ అండ్ సెల్లర్ కానీ. సో గైస్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. డిఫరెన్స్ బిట్వీన్ సేల్ అండ్ అగ్రిమెంట్ టు సేల్. సో సేల్ అండ్ అగ్రిమెంట్ టు సేల్ కి డిఫరెన్స్ ఏందనేది జస్ట్ చూసుకుందాం. బిఫోర్ దట్ నేను బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. సో సేల్ ఇన్ ద సెన్స్ మనం ఇప్పుడు లైక్ ఒక 1 person టు అదర్ పర్సన్ అంటే ఒక ప్రోడక్ట్ ఓనర్షిప్ ని ఇంకొక పర్సన్ కి ట్రాన్స్ఫర్ చేయడం. ఇప్పుడు నీ ప్రోడక్ట్ ఉంది, నీ బైక్ ఉంది, ఇంకొక పర్సన్ కి ఆ ఓనర్షిప్ ని ట్రాన్స్ఫర్ చేయడాన్ని సేల్ అని అంటారు. అండ్ అగ్రిమెంట్ టు సేల్ అంటే లైక్ ట్రాన్స్ఫర్ చేయకపోవడం, బట్ ఆ పర్సన్ కి ఒక అగ్రిమెంట్ అంటే నీకు అమ్ముతానని ఒక అగ్రిమెంట్ ఇవ్వడం. ఓకేనా, బట్ ఓనర్షిప్ మాత్రం నీతోనే ఉంటది అనమాట. ఓనర్షిప్ అయితే నీ పైన ఉంటది. దట్ ఈస్ వాట్ అగ్రిమెంట్ టు సేల్ అనమాట. The difference between sale and agreement to sale is when the ownership of the goods is transferred from the seller to the buyer. So that is what the difference is. Sale in the sense the ownership of the goods is immediately transferred from the seller to buyer at the time of contract formation. Okay, contract formation జరిగినప్పుడు ownership transfer అవ్వడం. Just a minute guys. ఒక్క నిమిషం, సో చిన్న డిస్టర్బెన్స్. సో గైస్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి సేల్ అంటే మనం ఏంటో మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ వచ్చేసి వన్స్ ద సేల్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, ఒక్కసారి సేల్ అయిపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది, బయ్యర్ బికమ్స్ ద లీగల్ ఓనర్ ఆఫ్ ద గుడ్స్. సో ఎవరైతే కొంటారో ఆయననే ఓనర్ అయిపోతాడు. అవునా, సో సెల్లర్ ఈజ్ నో లాంగర్ ఎనీ ఓనర్షిప్ రైట్స్. సో సెల్లర్ కి అయితే ఏ ఓనర్షిప్ రైట్స్ ఉండవు అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిస్క్ అసోసియేటెడ్ విత్ ద గూడ్స్ అనేది మొత్తం లాస్ ఆర్ డ్యామేజెస్ ఎవరు ఫేస్ చేయాలి, ఎవరైతే ఓనర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి వచ్చేసారు అనమాట. ఓకే, పేమెంట్ ఈజ్ టిపికల్లీ మేడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ షార్ట్లీ ఆఫ్టర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్.
సో ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయి వెంటనే పేమెంట్ చేయడం, లేదంటే తర్వాత కొన్ని రోజులకి పేమెంట్ చేసేసేయాలన్నమాట. నెక్స్ట్ అగ్రిమెంట్ టు సేల్. అగ్రిమెంట్ టు సేల్ అనేది ఏంటో చూద్దాం గైస్. ఇన్ అగ్రిమెంట్ టు సేల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ executory contract of sale. The seller agrees to transfer ownership of the goods to the buyer in a future date. ఓకే, సో ఒక అగ్రిమెంట్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇవ్వను, ఇది అగ్రిమెంట్ జరిగింది అనమాట, ఈ ప్రోడక్ట్ అమ్ముడు పోతుందని చెప్పి, బట్ ఇప్పుడు కాదు, ఫ్యూచర్ డేట్లో ఒక టైంకి నేను ఈ ప్రోడక్ట్ నీకు ఇచ్చేస్తాను అని చెప్పడం అనమాట. సో దాన్ని మనం అగ్రిమెంట్ టు సేల్ అనమాట. అయితే అన్లైక్ ద సేల్, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ డస్ నాట్ అక్కర్ ఇమీడియట్లీ. సో సేల్ అయిపోయిన వెంటనే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వదు, బట్ ఏమైందంటే ఆయన దగ్గరనే ఓనర్షిప్ అనేది ఉండిపోతుంది అనమాట. బట్ ద కంటింజెంట్ అపాన్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ సర్టెన్ కండిషన్స్ టు ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ అంటిల్ ద కండిషన్స్ ఆర్ మెట్. ఓకే, వాళ్ళ అగ్రిమెంట్ లో ఉన్న కండిషన్స్ అన్ని మెట్ అయ్యేంత వరకు ద సెల్లర్ రిటైన్స్ ద ఓనర్షిప్. ఎవరైతే అమ్మే పర్సన్ ఉన్నాడో ఆయన దగ్గరనే ఓనర్షిప్ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరి మధ్యలో ఒప్పందం జరిగిన, ఇప్పుడు ఏదో ఒక అగ్రిమెంట్ జరిగి ఆ అగ్రిమెంట్స్ అన్ని ఫుల్ఫిల్ అయితే కానీ ఓనర్షిప్ అనేది చేంజ్ అవ్వదు. సో నెక్స్ట్ అదే రిస్క్ ఈజ్ అసోసియేట్ జనరల్లీ విత్ ద రిమైన్ విత్ ద సెల్లర్. సో ఆ ప్రోడక్ట్కి ఏమైనా కానీ సెల్లరే బాధ్యత వహించాలన్నమాట, ఎందుకంటే ఆయన దగ్గరనే ఓనర్షిప్ ఉంటుంది కాబట్టి ఆయననే. నెక్స్ట్ పేమెంట్ మైట్ బి మేడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అగ్రిమెంట్ ఆర్ అపాన్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అగ్రిమెంట్. సో అగ్రిమెంట్ అయితే మన ఇద్దరి మధ్యలో జరిగిన ఒప్పందం ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతుందో అప్పుడు పేమెంట్ చేసి బండి తీసుకొని పోతే, అంటే మన ప్రోడక్ట్ అనేది తీసుకొని పోతే అయిపోతుంది అనమాట. సో గైస్ ఇది. అండ్ నెక్స్ట్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ అని క్వశ్చన్ ఉంది ఇక్కడ. సో ఇది చాలా ఇంపార్టెంట్. అంటే గైస్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏంటి, ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏంటి, మనం డీటెయిల్డ్గా అంటే లైక్ ప్యాసేజ్ వైజ్ వెళ్ళక ముందు జస్ట్ ఒక బ్రీఫ్ సమ్మరీ చెప్తాను. ఏంటంటే మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే లైక్ మన కంపెనీ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్తో అంటే చేసుకున్న ఒప్పందం అనమాట. అంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ మన కంపెనీ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అసలు మన కంపెనీ దేని గురించి, వేరే అంటే బయట ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్కి మన కంపెనీకి ఉన్న సంబంధం ఏంటి, అవన్నీ ఇక్కడ ఉంటాయి, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో ఉంటాయి. ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ అంటే గైస్ మన కంపెనీ, మన ఇంటర్నల్ మేనేజ్మెంట్ సిస్టమ్, మన ఆల్ అబౌట్ ఇంటర్నల్ ఇష్యూస్ అనమాట. సో అవన్నీ ఎక్కడ రాసి పెడతాము, ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్లో రాసి పెడతాం అనమాట. ఓకేనా, సో దట్ ఈస్ వాట్ ద స్మాల్ డిఫరెన్సెస్. మీకు ఇప్పుడు అర్థమైపోతుంది ఏంటి అనేది ఈ సబ్ హెడ్డింగ్స్ చూసుకుంటా ఉంటే. సో గైస్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే జస్ట్ లైక్ గైస్, తప్పకుండా లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఎందుకంటే ఇది లాంగ్ వీడియో చేస్తున్నాను, చాలా పీడిఎఫ్ మేకింగ్ అయినా కానీ, ఈ మీకు ఎక్స్ప్లెనేషన్ కానీ, అప్లోడింగ్ కానీ, ఇదంతా రిసోర్స్ గ్యాదరింగ్ కానీ జస్ట్ నాట్ ఏ 1-2 hours ప్రాసెస్, హాఫ్ డే 1 day పోతుంది అనమాట. సో జస్ట్ ఒక లైక్ ఎక్స్పెక్ట్ చేస్తే నేను మీకు చేసినందుకు, నేను ఎఫర్ట్స్ పెట్టినందుకు నాకు కొంచెం ఎంతో కొంత రిటర్న్స్ వస్తాయి. సో దట్ ఈస్ వాట్ మై ఎక్స్పెక్టేషన్ ఇస్. నెక్స్ట్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఈస్ ద ఫండమెంటల్ డాక్యుమెంట్. ఓకే, అదొక ఫండమెంటల్ డాక్యుమెంట్. సెట్ అవుట్ ద కంపెనీస్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ ద అవుట్ సైడ్ వరల్డ్. ఓకే, సో ఫండమెంటల్ డాక్యుమెంట్ అనమాట. కంపెనీ కాన్స్టిట్యూషన్ అంటే కంపెనీ అసలు ఏమేమి పనులు చేయాలి, సో అండ్ రిలేషన్షిప్ విత్ అవుట్ సైడ్ వరల్డ్ అనమాట. అవుట్ సైడ్ వరల్డ్కి ఏం రిలేషన్షిప్ ఉందన్నమాట. నెక్స్ట్ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కంపెనీ, అసలు ఏమేమి ఉంటుంది అందులో. ఇట్ కంటైన్స్ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కంపెనీ ఇంక్లూడింగ్ నేమ్, రిజిస్టర్ ఆఫీస్ అడ్రస్, ఆబ్జెక్టివ్, పర్పస్ ఫర్ విచ్ ద కంపెనీ ఫార్మ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ షేర్ క్యాపిటల్ విత్ ద కంపెనీ ఈజ్ రిజిస్టర్డ్. సో అందులో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి గైస్, కంపెనీ నేమ్ ఒకటి, ఓకే, రిజిస్టర్ ఆఫీస్ అడ్రస్ ఒకటి, ఆబ్జెక్టివ్స్ అంటే కంపెనీ దేని పర్పస్లో నడుస్తుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి షేర్ క్యాపిటల్ ఎంతెంత ఉంది, ఎవరిది షేర్ క్యాపిటల్స్ ఎంత ఉంది అని చెప్పేసి క్వశ్చన్ అంటే లైక్ అందులో ఉంటాయి మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో. మెమోరాండమ్ డిఫైన్స్ ద కంపెనీ కెపాసిటీ అండ్ పవర్స్. సో ఎంతవరకు నీ కంపెనీ కెపాసిటీ, పవర్స్ ఏమోని అని చెప్పేసి మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో ఉంటుంది. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ కంపెనీ అండ్ అవుట్ సైడ్ ద వరల్డ్. ఓకే, సో అదొక కాంట్రాక్ట్, జస్ట్ లైక్ ఆ డాక్యుమెంట్ అనేది నీకు బయట సమాజానికి ఉన్న అంటే లైక్ ఒప్పందం లాగా అదొక డాక్యుమెంట్ అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే జస్ట్ అది జనరల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్కి వెళ్ళిపోదాం. సో ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ లైక్ గైస్ ఇది వన్ మోర్ థింగ్ ఏంటంటే మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ కెనాట్ బి ఆల్టర్డ్. ఓకేనా, సో చేంజెస్ అనేవి ఏం చేయలేమన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్లో మన కంపెనీ పెడుతున్నప్పుడు ఏవైతే కండిషన్స్ పెట్టుకున్నామో అవే కండిషన్స్ అనేవి ఉంటాయి అనమాట. బట్ ఫర్దర్గా మనం చేంజ్ చేయడానికి అయితే ఉండదు. ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్లో మనం చేంజ్ చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ ఇట్ ఇంటర్నల్ ఇష్యూస్ కాబట్టి
ఇంటర్నల్ రెగ్యులేషన్స్ గురించి, ఇంటర్నల్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి, అడ్మినిస్ట్రేషన్ గురించి ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ చేంజెస్ క్యాన్ బి మేడ్. ఓకే, సో రైట్, డ్యూటీస్, పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కంపెనీ మెంబర్స్, షేర్ హోల్డర్స్, డైరెక్టర్స్ కానీ అన్నీ కూడా మనం ఇందులో రాసి పెడతాం అనమాట. నెక్స్ట్, అన్లైక్ మెమరాండం ఆఫ్ అసోసియేషన్ విచ్ ఇస్ పబ్లిక్ డాక్యుమెంట్, ద ఆర్టికల్స్ ఆర్ టిపికల్లీ కెప్ట్ ఇన్ ఇంటర్నల్లీ. సో ఈ పబ్లిక్ ఇష్యూస్ కాకుండా మన ఇంటర్నల్ ఆర్గనైజేషన్లోనే మనం ఇది బయట ఎవరికి చెప్పమన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ క్యాన్ బి అమెండెడ్. ఇది ఆర్టికల్ క్యాన్ బి అమెండెడ్ అనమాట, ఎందుకంటే ఇది ఇంటర్నల్ ఇష్యూ కాబట్టి దట్ క్యాన్ బి అమెండెడ్. అండ్ నెక్స్ట్ జనరల్ పాయింట్, సప్లిమెంట్ అనేది ఆర్టికల్ ఈజ్ సప్లిమెంట్. ఓకే. నెక్స్ట్, రైట్ అబౌట్ ద అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ రైట్ అబౌట్ ద క్వాలిఫికేషన్స్ అండ్ పవర్స్. ఓకే, సో ఆ డైరెక్టర్స్ని ఎట్లా అపాయింట్ చేయాలి అండ్ వాట్ ఆర్ దేర్ క్వాలిఫికేషన్స్ అండ్ పవర్స్ అనేది మనం చూద్దాం గైస్. బట్ లైక్ ఓకే, ఈ వీడియో కొంచెం లెంతీగా అవుతుంది కాబట్టి మనం పార్ట్ బి చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీకు పార్ట్ 2 కూడా వస్తుంది వితిన్ 1 అవర్లో. సో గైస్, మీరు అందులో షార్ట్ ఆన్సర్స్ కూడా కవర్ చేస్తాను. సో కంటిన్యూ చేయండి వాచింగ్ ద వీడియో, and please like the video, share with your friends also. Thank you.